మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 అండ్ వర్సెస్ 20-24. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియజెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును కాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరి యొక్క ఆరాధన దినము, సమయం, స్థలము, వీలు అనుకూలతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు అభిషేకించి నీ యొక్క ఆత్మచేత నింపి వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో గొప్పగా పని చేయనట్లు అందరి జీవితాలలో ఒక గొప్ప ప్రత్యక్షత నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వినుచుండగా తండ్రి, మీరు మా అందరి జీవితాలను మీ స్వాధీనంలో ఉంచుకోనమని, మీరు మాతో మాట్లాడమని, ఈ వాక్య ప్రత్యక్షత వెలుగులో మీ స్వరమే మేము వినులట్లు మమ్మను దర్శించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు వాక్యం వినుచున్నటువంటి మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. టు అనాయింట్ ద మోస్ట్ హోలీ. అభిషేకం అనేది బైబిల్ గ్రంథంలో మనం పలు చోట్ల చూడగలం. అనాయింటింగ్, దిస్ అనాయింటింగ్ రకరకాలుగా ఈ యొక్క అభిషేకం గురించి రాయబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. చూసారా? టు అనాయింట్ ద మోస్ట్ హోలీ. చివరిగా జరగవలసిన 6వ కార్యం అది. దానియేలు గురించి మనకు బాగా తెలుసు. ప్రవక్త అయిన దానియేలు ఇశ్రాయేలీల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ముఖ్యంగా 70 వారాలు, ఈ యొక్క 70 వారాల ప్యాకేజీ కొరకు మరి దేవుడు ఏదైతే నిర్ణయించున్నాడో దాని కొరకు, అనగా 70 సంవత్సరాల బానిసత్వము, 70 వారాల ప్రవచనం, ఇవి రెండు ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నాయి. 70 years ఆఫ్ క్యాప్టివిటీ, 70 weeks ఆఫ్ ప్రాఫెసీ. 70 సంవత్సరాల బానిసత్వం. యూదులు బబులోన్లో 70 years 70 సంవత్సరాల బానిసలుగా ఉన్నప్పుడు 68వ సంవత్సరం అప్పుడు, అంటే 538 BC, దానియేలు ప్రార్థన చేశాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాల నెరవేర్పును జ్ఞాపకం చేసుకొని దేవుడు అక్కడ వాళ్ళని 70 సంవత్సరాలు మాత్రమే ఉంచుతానన్న ఆ ప్రవచనం ప్రకారం, ప్రాఫిటిక్ రెవల్యూషన్. అయితే ఆ ప్రవచనం ప్రకారము మరి దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలే మిగిలి ఉంది ప్రభువా, ఇది ఎప్పుడు నెరవేరుతుంది? ఈ 70 సంవత్సరాలు ముగింపు వస్తుంది కాబట్టి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు అని తన పాపము, తన జనుల పాపము, అలాగే తన కొరకును, తన ప్రజల కొరకు, తన దేశం కొరకు, తన మందిరం కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు.
9వ అధ్యాయం ప్రార్థన అధ్యాయం. అది కూడా చాలా అద్భుతమైంది. మొదటి 19 వచనాలు, ఫస్ట్ 19 వర్సెస్. 70 years ఆఫ్ క్యాప్టివిటీ, ఈ 19వ వచనం వరకు. అలాగే 70 weeks ఆఫ్ ప్రాఫెసీ, 70 వారాల ప్రవచనం. 70 weeks, 70 weeks ఆఫ్ ప్రాఫెసీ గురించి రాయబడిన లేఖనం చూడండి. మరి 70 వారాలు ఇక్కడ విధించబడింది అని రాయబడింది. 70 సంవత్సరాల బానిసత్వం, 70 వారాల ప్రవచనం. యూదులకు జరగబోయే సంఘటనలన్నీ ఈ 70 weeksలో నెరవేరాలి. డానియల్ 70 weeks అంటాం మనం దాన్నే. కాబట్టి దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం అతి కీలకమైంది, ప్రాముఖ్యమైంది, చాలా అద్భుతమైంది. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ ప్రవచనాత్మకంగా మర్మంగా రాయబడి ఉన్నాయి. ఇక్కడ 70 years ఆఫ్ క్యాప్టివిటీ, 606 BC టు 536 BC. దానియేలు ప్రార్థన చేసింది 538 BC, 538 BCలో, బిఫోర్ క్రైస్ట్. అలాగే 70 weeks ఆఫ్ ప్రాఫెసీ అన్నాడు. 70 weeks ఆఫ్ ప్రాఫెసీ, ఈ 70 వారాల ప్యాకేజీలో మరి 7 వారాలు, 62 వారాలు, 1 వారం అని మనకు 24వ వచనంలో రాయబడింది. 24వ వచనం నుండి ఈ యొక్క దానిని ఆ నెరవేర్పును చూపిస్తున్నాడు. 25 నుండి 27 వరకు. 24లో 6 విషయాలు రాయబడి ఉన్నాయి. 6 మెయిన్ ఈవెంట్స్, 6-fold పర్పస్ ఆఫ్ గాబ్రియల్స్ విజిటేషన్. దానియేలును దర్శించినటువంటి ఆ యొక్క గాబ్రియల్ యొక్క దర్శనం, అంటే దర్శించినటువంటి ఉద్దేశం, ద పర్పస్ అండ్ ద ప్లాన్ ఫర్ ది జ్యూస్ చాలా అద్భుతమైంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఏం జరగబోతుందో బయలుపరచడం, అది కూడా 70 వారాల్లో కంప్లీట్ అయిపోవాలి. యూదుల చరిత్ర 70 weeksలో క్లోజ్ అయిపోవాలి. 1 వారం 7 సంవత్సరాలతో ప్రవచన వారం కనుక ప్రాఫిటిక్ వీక్ ఈ 7 years, 70 into 7 అంటే 490 years, 490 సంవత్సరాల్లో యూదుల చరిత్ర ముగించబడాలి. కానీ మరి ముగించబడలేదే. వై? ఎందుకు? ఇప్పటికి కూడా అది ఇంకా అయిపోలేదు. కాబట్టి అందులో మర్మంగా ఉంది. 7 సంఘకాలాలు కూడా అందులోనే దాచబడి ఇమిడి ఉన్నాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. మరియు దానియేలు గ్రంథం మొత్తం మనం చదివితే 3 భాగాలుగా ఉంది. ద పర్సనల్ హిస్టరీ ఆఫ్ డానియేల్, దానియేలు యొక్క పర్సనల్ హిస్టరీ అంటే ఆయన వ్యక్తిగత చరిత్ర. రెండవది ద ప్రాఫిటిక్ హిస్టరీ ఆఫ్ జెంటైల్స్, అన్ని జనుల యొక్క ప్రవచనాత్మకమైన చరిత్ర. మూడవది ద ప్రాఫిటిక్ హిస్టరీ ఆఫ్ జ్యూస్, ఇశ్రాయేలీల యొక్క ప్రవచన చరిత్ర అని 3 భాగాలుగా చూపెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇందులో తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఇశ్రాయేలీల కొరకు సువార్త ప్రకటించడానికి ఆయన మొదటి రాకడలో 3.5 years పరిచర్య చేశాడు. ఇంకొక 3.5 సంవత్సరాలు మిగిలిపోయి ఉంది. అనదర్ 3.5 years, దట్ ఈస్ ట్రిబులేషన్ పీరియడ్. అప్పుడు మోషే ఏలియాలు వచ్చి అదే సువార్త ప్రకటించబోతున్నారు. చూసారా, మొదటి 3.5 సంవత్సరాల ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య, చివరి 3.5 సంవత్సరాల మోషే ఏలియాల పరిచర్య మధ్యలో గ్యాప్ ఉంది. 2000 సంవత్సరాల గ్యాప్ ఉందండి. 2020 years ఇప్పటి వరకు అయితే 2020 సంవత్సరాల గ్యాపు, అది అన్యజనులకు ఇవ్వబడింది. జెంటైల్ పీరియడ్. అన్యజనుల్ని దేవుడు విడిచిపెట్టకుండా అన్యజనులకు కృపాకాలం అనుగ్రహించబడింది. ఇది కృపాకాలం. ఆ తర్వాత శ్రమకాలం రాబోతుంది. ఆ తర్వాత విశ్రాంతి కాలం రాబోతుంది, మిలేనియం. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూడగలం. 6-fold పర్పస్ ఆఫ్ డానియల్స్ విజిట్ టు గాబ్రియల్స్ విజిట్ టు డానియల్. 24వ వచనంలో 6 విషయాలతో 6 సంగతులు చేతపట్టుకొని వచ్చాడు దానియేలు కొరకు మరి గాబ్రియేలు పరలోకము నుండి. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో అప్పుడే పరలోకంలో వెళ్ళాలి అని ఆజ్ఞ బయలుదేరింది అని చెప్పాడు. ఇక్కడ ప్రార్థన అక్కడ వినబడింది, పరలోకంలో వినబడింది. పరలోకము నుండి దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు గురించి మనకు బాగా తెలుసు. గాబ్రియేల్ అంటే ఛాంపియన్ ఆఫ్ గాడ్, హీరో ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్ అనే అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఛాంపియన్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు నిలబడే ఒక ఛాంపియన్, ఒక హీరో లాంటి వాడు. కాబట్టి ఈ యొక్క గాబ్రియేలు మరి దానియేలును దర్శించినప్పుడు 8వ అధ్యాయం 16వ వచనం, డానియేల్ 8:16లో మొదటిసారి గాబ్రియేలు దానియేలును దర్శించడం. అలాగే
9వ అధ్యాయం 21వ వచనం, అంటే ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది. అలాగే మరి జకర్యాకు బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి అయిన జకర్యాను కూడా దర్శించాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం, లూక్ 1:19. అలాగే లూక్ 1:26-28 మరియను దర్శించినటువంటి గాబ్రియేలు. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 28వ వచనం వరకు. ఈ విధంగా 3 పర్సన్స్, 3 వ్యక్తులను గాబ్రియేలు దర్శించినట్టుగా, ఇటు దానియేలు, అటు జకర్యా, అటు మేరీ. కాబట్టి 3 పర్సన్స్ డానియల్, అది గాబ్రియేల్ విజిటెడ్ 3 పర్సన్స్. ముఖ్యమైన 3 వ్యక్తులను దర్శించడం, ఈ 3 చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దానియేలు ప్రాముఖ్యమైన ప్రవక్త, బాప్తిస్మిచ్చి యోహాను ఒక గొప్ప ప్రవక్త, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీద మనిషి కుమారుడిగా ప్రవక్త పాత్రలో ఉన్నాడు. ఆయన ఈ వాజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రపంచానికి ఆయన ప్రవక్తగాను మరియు దేవుడుగాను. ప్రాఫిట్, గాడ్ ప్రాఫిట్, ప్రవక్త మరియు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ గాబ్రియేలు అనౌన్స్ చేసినటువంటి 6 విషయాలను మనం ఈరోజు 6 విషయాల్లో ఒకటి మాత్రం మనం ధ్యానించబోతున్నాం. ఆ చివరిదే, ద 6th one, ద లాస్ట్ వన్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జరగవలసిన చివరి అంశం గురించి మనం చూడబోతున్నాం. టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట లేదా అభిషేకించుటకు. కాబట్టి ఈ దానియేలు 70 వారాలు అని పిలువబడుతున్న ఈ యొక్క 70 వారాల ప్యాకేజీ గురించి మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివాం. మరొకసారి చదువుదాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారాలు. అందులో 3 భాగాలు ఉన్నాయి 70 వారాల్లో. మొదటి 7 వారాలు ఇంకా కిందికి చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి 7 వారాలు మందిరం కట్టడానికి, ఎందుకంటే నెబుకద్నెజరు దాన్ని కూల్చేశాడు. తిరిగి మరి జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో అది కట్టబడింది. అలాగే పట్టణం 62 వారాల్లో పట్టణం కట్టబడాలి. కూల్చబడి నాశనం చేయబడినటువంటి పట్టణం తిరిగి మళ్ళీ అది నిర్మించబడాలి. ఇంకొక వారం మిగిలింది, 70వ వారం. అదే అతి ప్రాముఖ్యమైంది. అది వాళ్ళ ఆత్మీయ జీవితం కట్టడానికి పనికొస్తుంది. ఆత్మీయంగా వాళ్ళు దేవుని వైపు తిప్పబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు వాళ్ళు తిప్పబడడానికి, ఆ ఆత్మీయ జీవితం కట్టబడడానికి అదొక ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆ 70వ వారము కీలకమైంది. ఎందుకంటే అది 2 భాగాలు చేయబడి, ఒక భాగం ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చాడు, మరొక భాగము మోషే ఏలియాలు నెరవేర్చబోతున్నారు. మధ్యలో అన్యజనుల కాలము అనేక మంది సంఘకాల దూతలు, దాన్ని మరి సువార్థికులు, కాపరులు, బోధకులు, 5 రకాల పరిచర్య సంఘములో కొనసాగుతూ ఈ రోజు వరకు వధువును సిద్ధపరుస్తున్నటువంటి పరిచర్య. సో ఇది టూకీగా మనం తెలుసుకుంటున్నటువంటిది. టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్, పాపము నివారణ చేయుటకు, మరి తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఇవి 6 విషయాలు. 6 things, 6 ఈవెంట్స్ మస్ట్ ఫుల్ఫిల్ ఇన్ ద ప్రాఫెసీ. ఈ ప్రవచనంలో జరగవలసినటువంటి, యూదులకు నెరవేరవలసినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. యూదులు ఈ విధంగా మరి దేవుని వైపు ఎలా తిప్పబడతారు, ఏ విధంగా వాళ్ళు దేవునితో ఉండబోతున్నారు, లేదా ఈ ప్రవచనం యూదుల జీవితాల్లో ఎలా నెరవేరబోతుంది, ఇశ్రాయేలు చరిత్రలో అది నెరవేరబోయే విధానం ఏంటి. టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, 6వ దాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని చిత్తమైతే మొదటి 5 మరొకసారి ధ్యానిస్తాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించాలి. దేవుడు అభిషేకించాల్సినటువంటి వ్యక్తులు, ఆ తర్వాత మందిరాలు, ఆ తర్వాత పట్టణం. అభిషేకం అనేది ముఖ్యంగా బైబిల్లో మనం అభిషేకం చూస్తాం. అభిషేకం మెటీరియల్ పరంగా చూస్తే నూనెతో అభిషేకించుట, ఆత్మీయంగా చూస్తే ఆత్మతో అభిషేకించుట. నూనెతో అభిషేకించుట, ఆత్మతో అభిషేకించుట. నూనె అభిషేకం, తైలాభిషేకము అంటాం. రెండవది ఆత్మాభిషేకము అంటున్నాం.
తైలాభిషేకము, ఆత్మాభిషేకము. చూసారా? మరి అనాయింటింగ్ ఆఫ్ ఎ పర్సన్, అనాయింటింగ్ ఆఫ్ ద టెబర్నకల్, అనాయింటింగ్ ఆఫ్ ద సిటీ. వ్యక్తులను అభిషేకించుట, మందిరాలను అభిషేకించుట, పట్టణమును అభిషేకించుట. ఇది బైబిల్ చరిత్రలో మనకు కనబడుతుంది. అనేక మంది రాజులు అభిషేకించబడ్డారు, ప్రవక్తలు అభిషేకించబడ్డారు. ముఖ్యంగా అహరోను కాలం నుండి, మోషే నుండి చూస్తే కూడా మరి ప్రధాన యాజకులుగా మందిర పరిచర్య చేయడానికి ప్రధాన యాజకులు ఆయన కుమారులు అయినటువంటి వారు, అంటే అహరోను ఆయన కుమారులు అభిషేకించబడ్డారు. మోషే మందిరం నిర్మించినప్పుడు వారు అభిషేకించబడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన చాలా అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. దానియేలు గ్రంథంలో 3 భాగాలుగా ఉన్నటువంటి అనేక సంగతులు. పర్సనల్ హిస్టరీ ఆఫ్ డానియల్ మొదటి అధ్యాయం, ఫస్ట్ చాప్టర్. అలాగే ప్రాఫిటిక్ ప్లాన్ ఫర్ జెంటైల్స్ 2 నుండి 7 అధ్యాయాల వరకు, 2 to 7 చాప్టర్స్, అండ్ 8 to 12 చాప్టర్స్. పార్ట్ 3, ద ప్రాఫిటిక్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్. ప్రాఫిటిక్ ప్లాన్ ఫర్ జెంటైల్స్ అండ్ ప్రాఫిటిక్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్. చూసారా? ఇటు అన్యజనులకు కూడా దేవుని యొక్క ప్లాన్ ఉంది. దేవుడు అన్యజనులతో డీల్ చేసిన విధానం. అలాగే మరి 8 నుంచి 12 అధ్యాయాలు యూదులతో ఆయన డీల్ చేయబోయే విధానం, ఆయన ప్రణాళిక, గాడ్స్ ప్లాన్, ప్రాఫిటిక్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ కొరకు ప్రవచనాత్మకమైనటువంటి ప్రణాళిక ఉంది అని మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము యూదుల యొక్క ప్రణాళిక, ద ప్రాఫిటిక్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్, ఇస్రాయేల్ కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది 8 నుంచి 12 అధ్యాయాల్లో చూస్తున్నాం. అందులో 9వ అధ్యాయం ప్రాముఖ్యమైనది, చాలా కీలకమైనది. దానియేలు 70 వారాలను అతి క్షుణ్ణంగా చాలా తేటగా బయలుపరిచేటువంటి ప్రవచనం, 70 వారాల ప్రవచనము. 70 వీక్స్లో ఇశ్రాయేలు చరిత్ర ముగించబడాల్సిన ప్రవచనం. కాబట్టి మరి టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. అభిషేకించటానికి దేవుడు దేన్ని ఎన్నుకుంటున్నాడు, ఎవరిని ఎన్నుకుంటున్నాడు అనేది ఇక్కడ మరి చాలా ప్రాముఖ్యమైనది. అనాయింటింగ్, అభిషేకం అనేది మరి సాధారణంగా ఒక పర్సన్ను అభిషేకించుట. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఆ అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. అభిషేకానికి ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉంది, నేను చూపిస్తాను చూడండి. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద అనాయింటింగ్. నిర్గమకాండం 28వ అధ్యాయంలో 41వ వచనం చూడండి. ఎక్సోడస్ 28:41. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. వారు నాకు యాజకులగునట్లు వారిని అభిషేకించుము అన్నాడు. అభిషేకము, అనాయింట్ దెమ్ అండ్ కాన్సిక్రేట్ దెమ్ అండ్ సాంక్టిఫై దెమ్ దట్ దే మే మినిస్టర్ అంటూ మీ ఇన్ ద ప్రీస్ట్ ఆఫీస్. యాజకులు అవునట్లు నీవు వారిని అభిషేకించాలి, అహరోను కుమారులను. అలాగే వారికి సహాయం చేయడానికి లేవీలను అనుగ్రహించాలి. లేవీలను ఎన్నుకోమన్నాడు. లేవీలను ఎన్నుకొనుట. చూసారా? అనాయింటింగ్ అండ్ అపాయింట్మెంట్, అపాయింటింగ్ అండ్ అనాయింటింగ్. అనాయింటింగ్ హై ప్రీస్ట్, అపాయింటింగ్ లివైట్స్. లేవీలను 1వ అధ్యాయం సంఖ్యాకాండం 1st చాప్టర్లో, నంబర్స్ 1st చాప్టర్లో ఈ విషయాలు మనకు 50వ వచనంలో రాయబడింది. అపాయింట్మెంట్ అనేది సాధారణమైంది, కానీ అనాయింటింగ్ అనేది ప్రాముఖ్యమైంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. 40 కాదు, 50వ వచనం 50. నీవు సాక్ష్యపు గుడారం మీద దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలో నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలను. వారు మందిరపు సేవ చేయు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. బట్ thou shall appoint the Levites over the tabernacle of testimony. సాక్ష్యపు గుడారము, ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం మీద పరిచర్య చేయడానికి, అంటే ఆ మందిరంకు సంబంధించిన పరిచర్య చేయడానికి లేవి కుమారులైనటువంటి మరి 3 కుమారులు, వారి సంతానము ఎవరెవరు ఉన్నారో వారందరినీ నీవు అక్కడ నియమింపవలెను అన్నాడు. అపాయింట్ దెమ్ యాజ్ లివైట్స్ యాజ్ ద మినిస్టర్స్. వారిని నియమించుట అన్నాడు. ప్రతి గోత్రములో ముఖ్యమైన వారిని అన్నాడు. మరి ముఖ్యంగా
లేవి గోత్రం గురించి రాయబడిన మాట చూస్తే లేవి గోత్రికులు యాజకులుగా ఉండడానికి దేవుడు అంటే పరిచర్య చేయడానికి నియమించబడ్డారు. మోషే తర్వాత అహరోను కుమారులు, ఆ తర్వాత లేవీయులు. ఇది పాత నిబంధనలో క్రమము. సో అనాయింట్ ద హై ప్రీస్ట్ అండ్ అపాయింట్ ద లివైట్, ఈ రెండింటికి ఎంత భేదం ఉందో చూడండి. లేవీయులను నియమించమన్నాడు, వారిని పరిశుద్ధపరచమన్నాడు. వారిని పరిశుద్ధపరిచి నియమించి పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి సేవలు వాడుకోమన్నాడు. అహరోనుకు వారు మరి సహాయకులుగా ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ పర్సన్స్ను అభిషేకించడం, ఆ తర్వాత టాబర్నకల్ ప్రత్యక్ష గుడారమును అభిషేకించుట. నిర్గమకాండము 30వ అధ్యాయం, ఎక్సోడస్ 30:26, 30వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆ తైలపుతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అహరోను అతని కుమారులను మరి యాజకులగునట్లు వారిని కూడా ప్రతిష్ఠింపవలను అన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు కూడా అభిషేకించబడాలి. పరిచర్య చేసే యాజకులుగా లేవీయులు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిష్ఠింపబడాలి, వాళ్ళు అపాయింట్ చేయబడాలి అన్నాడు. అదే ప్రధాన యాజకుడిని అనాయింట్ చేయమన్నాడు. అనాయింటింగ్ అనేది శాశ్వతంగా ఉండేది. అనాయింటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ఎవర్. అభిషేకం అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఈ అభిషేకానికి మనం లోతైన ప్రత్యక్షతను మనం గమనిద్దాం. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో పరిశుద్ధ పట్టణమును, టు అనాయింట్ ద మోస్ట్ హోలీ అనే మాట అక్కడ రాయబడింది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరమే, మిలేనియంలో కట్టబడబోయే మందిరం. ఈ అతి పరిశుద్ధ స్థలమును అంటే మిలేనియం కొరకు కట్టబడబోయే మందిరం, థర్డ్ టెంపుల్, దాన్ని కూడా అభిషేకించాలి అన్నాడు. మరి మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు అది నాశనం చేయబడలేదు, కానీ అక్కడ అభిషేకించబడింది అది. తర్వాత సొలొమోను మందిరం కట్టినప్పుడు మందిరాన్ని అభిషేకించలేదు, కానీ దాన్ని ప్రతిష్ఠించారు. మహిమ అందులో సొలొమోను ప్రార్థన చేయగానే మరి మందిరంలోనికి మహిమ దిగి రావడం, ఆ మహిమతో నింపబడింది. అది రెండవసారి ప్రతిష్ఠింపబడింది మొదటిసారి, కానీ అది రెండవసారి అభిషేకించబడలేదు. ఎందుకంటే అభిషేకించబడేది శాశ్వతంగా ఉంటుంది. అది నాశనం చేయబడబోయేది కనుక దాన్ని అభిషేకించలేదు, ప్రతిష్ఠించారంతే. అలాగే సెకండ్ టెంపుల్, జెరుబ్బాబెలు ద్వారా నిర్మించబడినటువంటి సెకండ్ టెంపుల్ కూడా వాళ్ళు అనాయింట్ చేయలేదు. ఇట్ వాజ్ నాట్ అనాయింటెడ్. ద టెంపుల్ టెబర్నకల్, ద టెంపుల్ వాజ్ నాట్ అనాయింటెడ్, ఇట్ వాజ్ శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడింది, ప్రతిష్ఠింపబడింది, కానీ నిర్మించబడింది, కానీ అది అభిషేకించబడలేదు రెండవసారి, ఎందుకంటే అది కూడా నాశనం చేయబడబోతుంది కనుక. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తే వీటి నాశనం చేయబడింది, అది కూడా రెండవది కూడా డిస్ట్రాయ్ చేయబడి ఇప్పుడు అక్కడ ఆ స్థలంలో ఒక మసీదు కట్టబడింది. లోతైన ఆత్మ ప్రత్యక్షతలు మనం గమనించాలి. అభిషేకము శాశ్వతమైనది. అభిషేకము నూనెతోనూ ఆత్మతోనూ. ఈరోజు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మతో అభిషేకము అన్నాడు. సాధారణంగా వారి తల మీద చేయబెట్టి నూనె రాసి ప్రార్థన చేసి అభిషేకిస్తుంటారు. అయితే అది నూనెతో అభిషేకం, కానీ పరిశుద్ధాత్మ అభిషేకము శాశ్వతమైంది. ఇట్ ఈస్ పర్మనెంట్. అనాయింటింగ్ ఆఫ్ ద టాబర్నకల్, ఎక్సోడస్ 49, చాప్టర్ 40 వర్స్ నెంబర్ 9, 40వ అధ్యాయము 9వ వచనంలో కూడా ప్రత్యక్ష గుడారం యొక్క అభిషేకము అంటే ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు అభిషేకించబడాలి అని రాయబడింది. లేవీయులు మాత్రం ప్రతిష్ఠింపబడ్డారు. ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువు, ప్రత్యక్ష గుడారము, అహరోను సంతానము వారు తప్పకుండా అభిషేకించబడ్డారు అని రాయబడింది. కాబట్టి మోషే నిర్మించినటువంటి ఆ మొదటి ప్రత్యక్ష గుడారం అభిషేకించబడింది. ఎందుకంటే అక్కడ అభిషేక తైలం తయారు చేసే విధానం కూడా రాయబడింది. అభిషేక తైలము, ద అనాయింటింగ్ ఆయిల్, అభిషేక తైలం గురించి అక్కడ రాయబడింది. ఎట్లా తయారు చేయాలని కూడా మోషే చెప్పాడు.
ఏ విధంగా దాన్ని తయారు చేయాలి? అభిషేక తైలం. ఆ అభిషేక తైలంతో ప్రతి వస్తువును అభిషేకించాలి. అహరోన్ను కూడా అభిషేకించాలి. అలాగే మరి ఆఫ్టర్ అనాయింటింగ్ ఓన్లీ సర్వీస్ స్టార్ట్స్. అభిషేకించిన తర్వాత అది ప్రత్యక్ష గుడారం నిలబెట్టి అభిషేకించి ఫైనల్గా చేసింది అభిషేకమే. తర్వాత సర్వీస్ మొదలుపెట్టారు. అభిషేకించి ప్రతిష్ఠించి సేవ ప్రారంభించారు. అప్పుడు అది పరిశుద్ధం అనబడును లేదా పరిశుద్ధమగును. నిర్గమకాండము 40వ అధ్యాయం 9వ వచనం. ఎక్సోడస్ 40 వర్స్ నెంబర్ 9. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దెన్ ఇట్ షల్ బి హోలీ. పరిశుద్ధమైంది. అభిషేకించబడితేనే పరిశుద్ధమైంది. మనుషులైనా సరే అభిషేకించబడితే వారు పరిశుద్ధులు. అనాయింటింగ్ మేక్స్ హోలీ. అభిషేకం మనుషుల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. వి నీడ్ అనాయింటింగ్. ఈరోజు మనకు కావాల్సింది అభిషేకం. మనం పరిశుద్ధులని పిలువబడితే సరిపోదు. పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధులుగా ఎప్పుడు పిలువబడుతున్నాం? అభిషేకం ఉన్నప్పుడు. వేర్ దెర్ ఇస్ అనాయింటింగ్ ఇట్ షల్ బి హోలీ అన్నాడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అభిషేకిస్తావో అప్పుడు అది హోలీ. మనుషులైనా మందిరమైనా పట్టణమైనా అభిషేకించబడిన తర్వాత అది పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషేక తైలము. ఈరోజు అభిషేక తైలం ఏదో కాదు, పరిశుద్ధాత్మ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు నీడ్ టు బి అనాయింటెడ్ బై ద హోలీ గోస్ట్. ఈరోజు సంఘం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎందుకంటే పెంతెకోస్తు దినమున మొట్టమొదటిసారి సంఘం ఏర్పడ్డప్పుడు మొదట జరిగిన కార్యమే అది. ఫస్ట్ థింగ్ హ్యాపెండ్ వాజ్ అనాయింటింగ్. ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత నింపబడుట. ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. అలాగే మరి టెబర్నకిల్ వాజ్ అనాయింటెడ్. చూసారా? లివైట్స్ వర్ అపాయింటెడ్. ఆరోన్ వాజ్ అనాయింటెడ్. లివైట్స్ వర్ అపాయింటెడ్. చాలా భేదం ఉంది. ఆమేన్. కాన్సిక్రేటెడ్. వారిని వారు పరిశుద్ధపరచుకోమని చెప్పాడు. వారిని ప్రత్యేకపరచమన్నాడు. పరిచర్యకు అప్పగించమన్నాడు లేవీయులను. అది అక్కడ జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు కావలసినటువంటి గొప్ప అభిషేకం కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మనకు కావలసింది శాశ్వతమైనది. అభిషేకం కావాలి. వీ నీడ్ అనాయింటింగ్. వీ నీడ్ పవర్. వీ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మాభిషేకం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను మందిరం కట్టినప్పుడు దాన్ని ఆయన అభిషేకించలేదు. మీరు బాగా చదవండి లేఖనాలు. దాన్ని ప్రతిష్ఠించారు కానీ అభిషేకించలేదు. ఎందుకంటే అది కూల్చబడబోతుందని దేవునికి ముందే తెలుసు. దట్ ఈస్ ద రీజన్. బికాస్ ద డిస్ట్రక్షన్ హ్యాడ్ టు కమ్ టు ఇట్. దానికి ప్రవక్త అంటున్నాడు అభిషేకించబడలేదు ఎందుకు అనంటే దాని మీదకి నాశనం రావలసింది. అది డిస్ట్రాయ్ చేయబడబోతుందని దేవునికి తెలుసు. జెరుబాబెలు కట్టిన టెంపుల్ కూడా నాశనం చేయబడింది. ఎందుకంటే అది అభిషేకించబడలేదు. ఇట్ వాజ్ నాట్ అనాయింటెడ్. బోత్ ద టెంపుల్స్ వర్ నాట్ అనాయింటెడ్. బట్ ద థర్డ్ వన్ ఈస్ గోయింగ్ టు బి అనాయింటెడ్. బికాస్ ద అనాయింటెడ్ వన్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దట్. ప్రభువైన యేసుక్రీస్తు ఆ అభిషేకించబడినటువంటి స్థలంలో ఆయనే వచ్చి దాన్ని అభిషేకించబోతున్నాడు. థర్డ్ టెంపుల్ ఆయన వచ్చి దిగి వచ్చి దాన్ని అభిషేకించినటువంటి ఆ మందిరంలో ఆయన ఉండబోతున్నాడు. ఆయన పరిచర్య చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ మందిరంలో ఆరాధించబడబోతున్నాడు. ఆయనను ఆరాధిస్తారు. ఆ మందిరంలో ప్రభు ఆరాధన పొందుకోబోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ మిలేనియల్ టెంపుల్. ఎజ్కేల్ 43. ఎజ్కేల్ 43 చాప్టర్ 43 వర్సెస్ 1 to 6. ఎజ్కేల్ గ్రంథం 43వ అధ్యాయం మొదటి 6 వచనాలు లేదా 7 వచనాల వరకు చూస్తే అక్కడ మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ అది శాశ్వతంగా ఉండబోతుంది. దాని మీద డిస్ట్రక్షన్ లేదు అని తెలియజేస్తున్నాడు. దెర్ ఈస్ నో డిస్ట్రక్షన్. ప్రభువైన యేసుక్రీస్తు అభిషేకము అంటే ఆయన ఆల్రెడీ అభిషక్తుడు అని పేరుంది. అంటే ద లార్డ్, ద అనాయింటెడ్ వన్, అభిషేకించబడిన వాడు అని అర్థం. భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఎజ్కేల్ గ్రంథంలో చూద్దాం. ఎజ్కేల్ చాప్టర్ 43 43వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనం చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. మరియు
కేబారు నది దగ్గర నాకు కనబడినట దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని తూర్పు తట్టు చూడుచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించాను. ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణలోనికి తీసుకొని పోగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లా అనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించేదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరు గనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసి తిని, వారు జారత్వం మాని తమ రాజుల కళేబరములను నా యుద్ధ నుండి దూరమునకు కోనిపోయిన ఎడల వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసింతును. ఐ విల్ డ్వెల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ నేను వారి మధ్య నివసించేదను. ఐ విల్ బీ విత్ దెమ్ ఫర్ ఎవర్. దేవుడు ఎల్లప్పుడూ అక్కడ ఉండడం అంటే ఆ మందిరం కూడా అంటే దాదాపు 1000 సంవత్సరాలు 1000 years ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ఉండబోతున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మిలేనియంలో ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు స్టే ఇన్ ద టెంపుల్. మందిరములో ఉండబోతున్నాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందిరము మహిమతో నింపబడింది. ఎందుకంటే అక్కడ అభిషేకం ఉన్నది. ఈ మందిరము అభిషేకించబడట. ఎందుకంటే అది కూల్చబడదు కనుక అభిషేకించబడుతుంది. అభిషేకించబడింది కూల్చబడదు. అభిషేకించబడింది నాశనం చేయబడదు. ఒక వ్యక్తి అభిషేకించబడిన వాళ్ళ జీవితం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే అభిషేకం చాలా ప్రాముఖ్యమైంది. యు నీడ్ అనాయింటింగ్ టు స్టే ఫర్ ఎవర్ విత్ గాడ్. దేవునితో ఎల్లప్పుడూ ఉండడానికి మనకు అభిషేకం కావాలి. అపోస్తలులు పొందినటువంటి అభిషేకం, దేవుడు ఉచితంగా ఇస్తానన్నటువంటి అభిషేకం, పెంతెకొస్తు దినమున వరకు పొందినటువంటి అభిషేకము, వారి మీద కుమ్మరించబడినటువంటి అభిషేకం. అభిషేకం గురించి బైబిల్ చాలా చోట్ల రాయబడింది. 1 John 2:20, 1 John 2:27 మిమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే, మీ అభిషేకం ఎప్పటికీ నిలుస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క మిలేనియల్ టెంపుల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఉండబోతున్నాడు. ప్రవక్త అంటున్నాడు, ద మిలేనియల్ టెంపుల్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ అనాయింటింగ్. జీసస్ విల్ అనాయింట్ ద టెంపుల్. వెన్ హీ సెట్స్ మిలేనియం హీ విల్ అనాయింట్ ద మోస్ట్ హోలీ ప్లేస్. ఎప్పుడైతే ఆయన మిలేనియం ప్రకటిస్తాడో అప్పుడు ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలమును ఆయన అభిషేకించబోతున్నాడు. చూసారా, ఈ అభిషేకం శాశ్వతంగా ఉండబోతుంది. ఆ మందిరం శాశ్వతంగా ఉండబోతుంది. దేవుడు అందులో ఉండబోతున్నాడు. 1000 సంవత్సరాలు దాంట్లో ఉండబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1000 years రూలింగ్ ద మోస్ట్ హోలీ ప్లేస్. దేవుని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనమాట అది. ద మోస్ట్ హోలీ ప్లేస్. అలాగే మరొక మోస్ట్ హోలీ ప్లేస్ కూడా ఉంది. దట్ ఈస్ ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. ద మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధమైనటువంటి స్థలం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద న్యూ జెరూసలేం సిటీ. ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం ఇస్ ద మోస్ట్ హోలీ ప్లేస్. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా పరిశుద్ధులే. ఆ దేవుడు పరిశుద్ధుడు. అక్కడికి అడుగు పెట్టబోయేవారు పరిశుద్ధులు, అనాయింటెడ్ పీపుల్. ఎవరైతే అభిషేకించబడుతున్నారో ఆత్మతో వారు అక్కడికి వెళ్ళబోతున్నారు. ఎస్, అభిషేకించబడిన వారు ఆ మందిరంలో అడుగుపెట్టబోతున్నారు. వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. దెర్ ఈస్ అనాయింటింగ్. మనకి ఈరోజు కావాల్సింది అభిషేకమే. ద అనాయింటింగ్ విల్ బి అపాన్ దెమ్. ద న్యూ జెరూసలేం దట్ డిసెండ్స్ ఫ్రమ్ గాడ్ అవుట్ ఆఫ్ హెవెన్, ప్రిపేర్డ్ యాజ్ ఎ బ్రైడ్ అడార్న్డ్ ఫర్ హర్ హస్బెండ్. ద అనాయింటింగ్ విల్ బి అపాన్ దెమ్. ప్రవక్త అంటున్నాడు, వారి మీద అభిషేకం ఉండబోతున్నది. ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండబోయే వారి మీద అభిషేకం ఉంటుంది. అందుకే ఈరోజు అభిషేకం పొందితే ఆ రోజు మనం అభిషేకం కలిగి ఉంటాం. వి నీడ్ అనాయింటింగ్. ఈ భూమి మీద సాధారణమైన నామకార్థ జీవితం జీవిస్తే లాభం లేదు. అభిషేకం పొందే జీవితం కావాలి. వి నీడ్ అనాయింటింగ్. అక్కడ అడుగు పెట్టాలంటే ఆ మందిరంలో, పరిశుద్ధ పట్టణంలో, ఆ సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం, ఆ నూతన యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టాలంటే ఇక్కడ అభిషేకించబడాలి. వి నీడ్ అనాయింటింగ్. ద బ్రైడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అనాయింటింగ్.
దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆ అభిషేకము ఆ వధువు మీద నిలుచును. ఆ పట్టణం మీద అభిషేకం ఉన్నది, ఆ పట్టణం లోపల అభిషేకం ఉంది, ఆ పట్టణంలో ఉన్నవారి మీద అభిషేకం ఉన్నది. ఆ పట్టణాన్ని దేవుడు అభిషేకిస్తున్నాడు. మోస్ట్ హోలీ ప్లేస్, ఎస్, ద మోస్ట్ హోలీ ప్లేస్ టు బి అనాయింటెడ్. దానియేలు 70 వారాలలో ఆ 70వ వారంలో జరగబోయే విషయాలు, అలాగే ఈ 6 సంగతులు, దెర్ ఆర్ 7 థింగ్స్, జరగవలసినటువంటి 6 విషయాల్లో చివరిది, ద లాస్ట్ వన్ ఈస్ అనాయింటింగ్. చివరిగా జరగవలసింది, నెరవేరేది అభిషేకం మాత్రమే. మనిషి జీవితంలో జరగాల్సింది కూడా అదే, అభిషేకం, అనాయింటింగ్. అభిషేకం పొందాలి, ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడుట. అది ఎలా వస్తుంది? ఆయన తన అడుగువారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహించును. అడుగుడు ఇవ్వబడును, వెదకుడు దొరుకును, తట్టుడు తీయబడును. ఆయన తన అడుగువారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహించును. మనం అడగాల్సింది ఏంటి? అడుగుతున్నది ఏంటి? భూ సంబంధమైన వాటి కొరకు రాత్రింబగలు అడుగుతున్నాం. కానీ శాశ్వతమైన దాని కొరకు, అభిషేకం కొరకు రాత్రింబగలు అడగండి. యు ఆస్క్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ అడగండి, ఎప్పుడూ అడుగుతూనే ఉండండి. 1 John 2:20, 1 యోహాను 2:20 చూద్దాం. మనకు అభిషేకం గురించి రాయబడింది. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎస్, బట్ యీ హ్యావ్ అన్ అంక్షన్ ఫ్రమ్ ద హోలీ వన్ అండ్ యు నో ఆల్ థింగ్స్. అంక్షన్ అంటే అనాయింటింగ్. ఇంగ్లీష్లో అది ఒక ఉన్నతమైన పదం. అంక్షన్ ఆఫ్ హోలీ గోస్ట్, అంక్షన్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్, హోలీ వన్. పరిశుద్ధిని వలన మీరు అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. చూసారా? అభిషేకం పొందిన వ్యక్తికి అన్నీ బయలుపరచబడతాయి. గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆత్మ మీ లోపలికి వస్తే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యం, ఆల్ ట్రూత్. వెన్ ద హోలీ గోస్ట్ కమ్స్, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. సత్యమో సర్వసత్యమో. ఈరోజు సంఘంలో సత్యం బోధించబడుతుంది అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ ఎవరి లోపలికి వస్తుందో వాళ్ళు కంప్లీట్ ట్రూత్, ఆల్ ట్రూత్, సర్వసత్యమును గ్రహిస్తారు. ఆ యొక్క సర్వసత్యమును గ్రహించవలసిన వారమై ఉన్నాం. సర్వసత్యము ఎప్పుడు ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే. రియల్గా నిజంగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే నీవు సర్వసత్యము గ్రహించడమే కాదు, ఇంకా అనేకమైన ప్రత్యక్షతలు నీకు బయలుపరచబడతాయి. చూసారా? దేవుడు మనల్ని సత్యము గ్రహించేటట్టు చేస్తాడు ఆత్మ ద్వారా. హోలీ గోస్ట్ బీయింగ్ అవుట్ సైడ్ రివీల్స్ ద ట్రూత్. హోలీ గోస్ట్ బీయింగ్ ఇన్సైడ్ గివింగ్ అనాయింటింగ్ అపాన్ us. దేవుని పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే, మనం ఆత్మచేత నింపబడితే అభిషేకం మన మీద నిలుస్తుంది. వీఆర్ ఫర్ ఎవర్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్. శాశ్వతంగా అభిషేకం కింద ఉంటున్నాం మనం. ఎందుకంటే ద బ్రైడ్ ఈజ్ హ్యావింగ్ అనాయింటింగ్ ఫర్ ఎవర్. ఓన్లీ బ్రైడ్ ఈజ్ అనాయింటెడ్. వధువు మాత్రమే అభిషేకించబడింది. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో, ఆ పునాదులు గల పట్టణంలో ప్రవేశించబోయేది వధువు మాత్రమే గనక. చూసారా? మిలేనియల్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి అనాయింటెడ్. ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బి అనాయింటెడ్. ద ర్యాప్చరింగ్ బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు బి అనాయింటెడ్. ఎత్తబడాల్సిన వధువు అభిషేకం కింద ఉన్నది. ఎత్తబడవలసిన వధువులో అభిషేకం ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద బ్రైడ్. వధువులో ఆత్మ ఉన్నది. బుద్ధిగల కన్యకలలో నూనె ఉన్నదన్నారు చూడండి. ఆ నూనె ఉన్నందువలన వారు బుద్ధిగల కన్యకలు అయ్యారు. ఎందుకు? ఆ నూనె అభిషేక తైలము, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ అనాయింటింగ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. అది లేని వారు కూడా ఉన్నారు, బుద్ధికి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలేమో అభిషేకం ఉంది, బుద్ధి లేని కన్యకలు మాత్రం అభిషేకం లేదు. బుద్ధి లేదు, అభిషేకం లేదు, నూనె లేదు. కాబట్టి నూనె కలిగిన వారు బుద్ధిగల కన్యకలు, నూనె లేని వారు బుద్ధి లేని కన్యకలు. ఆయిల్ ఈజ్ ద డిఫరెన్స్. ఆయిల్ ఈజ్ ద డిఫరెన్స్. ఎస్, అనాయింటింగ్ ఈజ్ ద డిఫరెన్స్. అభిషేకం అనేది భేదము కలుగజేస్తుంది. అంటే అభిషేకం ఉన్నవాళ్ళు ఒకవైపు, లేని వాళ్ళు ఒకవైపు సపరేట్ చేయబడుతున్నారు. అనాయింటింగ్ ఆల్వేస్ సపరేట్స్. నిజంగా నువ్వు అభిషేకించబడితే ఈ లోకానికి సపరేట్ అయిపోతావు. వెన్ ద రియల్ అనాయింటింగ్ కమ్ అపాన్ యూ, యూ విల్ బి సపరేటెడ్ ఫర్ గాడ్. సత్యం కొరకు నువ్వు ప్రతిష్ఠింపబడి ప్రత్యేకించబడతావు. ఎందుకంటే నీ మీద ఉన్న అభిషేకం నిన్ను ప్రత్యేకపరుస్తుంది. ద అనాయింటింగ్ ఇట్ సెల్ఫ్ separates you from the things of the world.
ఈ లోక క్రియల నుండి, ఈ లోక ఆచారాలు, ఈ లోకపు మనుషుల నుండి, ఈ లోకం జరుగుతున్నటువంటి వ్యర్థమైన వాటి నుండి, మానవ కల్పిత సిద్ధాంతముల నుండి, పండుగల ఆచారాలే కాదు, వ్యర్థమైన అబద్ధ బోధల నుంచి నువ్వు వేరు చేయబడతావు. సత్యాన్ని అబద్ధంగా ప్రకటిస్తున్నటువంటి ప్రజలు చాలామంది ఈ రోజుల్లో పుట్టుకొస్తున్నారు. బట్ సత్యం ఇప్పుడు కూడా అబద్ధం కాలేదు. సత్యాన్ని ఇది అబద్ధమని 1000 సార్లు పలికినా అది అబద్ధం కానేరదు. బికాస్ అండర్ అనాయింటింగ్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్. అభిషేకం కింద మాత్రమే నీవు దాన్ని గుర్తుపట్టగలవు. 27వ వచనం 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచుచున్నారు. యూ షల్ అబాయిడ్ ఇన్ హిమ్. మీరు నా యందును నేను మీ యందును, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల మీరు నా యందును నేను మీ యందును ఉంటాము అన్నాడు. నా యందు నిలిచి ఉండువాడు బండం మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయివాడు. రిసీవింగ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్, రిసీవింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవింగ్ ద అనాయింటింగ్. అభిషేకం ఎప్పుడు వస్తుందంటే సత్యం ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, మనం సత్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు అభిషేకం మన మీదకి వస్తుంది. ఎందుకంటే సత్యము అభిషేకము అక్కడ రాయబడింది. అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. సత్యము అభిషేకము. చూసారా, సత్యవాక్యం ఉన్న చోట అభిషేకం ఉంటుంది, సత్యవాక్యం లేని చోట అబద్ధం ఉంటుంది. అబద్ధం ఉన్న చోట అభిషేకం ఉండదు. వేర్ దెర్ ఈస్ అనాయింటింగ్ దెర్ ఈస్ ట్రూత్, వేర్ దెర్ ఈస్ ట్రూత్ దెర్ ఈస్ అనాయింటింగ్. దట్స్ ఆల్. చూసారా, సత్యం ఉన్న చోట అభిషేకం ఉంటుంది. మరి సత్యము వినడమే కాదు, సత్యము జీవించినప్పుడే. చాలామంది సత్యవాక్యం వింటున్నారు కానీ అలా జీవించడం లేదు. వాక్యం ఒకటి చెప్తుంది, వాళ్ళు ఒకటి చేస్తున్నారు. వాక్యం చెప్పింది వాళ్ళు చేయడానికి ఇష్టం లేకుండా ఉన్నారు. సంఘ క్రమానికి లోపడకుండా ఉన్నారు. వాక్య క్రమానికి లోపడడం లేదు. ఏం చెప్పితే అది చేయడానికి ఇష్టం లేకుండా ఉన్నారు. వారు తప్పకుండా నష్టపోయే వాళ్ళుగా మిగిలిపోతారు. నష్టపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. వాక్య ప్రకారం మనం నడవలసిన వారమై ఉన్నాం. వీ నీడ్ అనాయింటింగ్. అభిషేకం రావాలంటే సత్యం లోపలికి రావాలి. సత్యం అంటే సత్యవాక్యం చదవడం, వినడం, ధ్యానించడమే కాదు, అది జీవించవలసిన వారమై ఉన్నాం. వాక్యం నీలో నెరవేరాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునిని పొందే విషయంలో, దేవుని కొరకు పనిచేసే విషయంలో నీవు తప్పకుండా ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా మారాలి. ఒక సంఘ కాపరిగా నేను ఎన్నిసార్లైనా మీకు చెప్పవచ్చు, మీరు వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ఆత్మచేత నింపబడిన వ్యక్తి లేదా ఆత్మీయంగా నడుచుకునే నిజమైన వ్యక్తికి ఒక్కసారి చెప్పాల్సిన పని లేదు. సత్యము అభిషేకమే మీకు బోధిస్తుంది అన్నాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక యు సీ వెరీ క్లియర్లీ, ఆయనలో మరి మీరున్నారు కనుక, ఆయన వలన పొందిన అభిషేకం మీలో నిలుస్తుంది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. యు ఆర్ ఇన్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద ట్రూత్, బట్ ద అనాయింటింగ్ విచ్ యు హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ హిమ్ అబైడెత్ ఇన్ యూ. ఆయన వలన పొందిన అభిషేకం మనలో నిలుచుచున్నది. కాబట్టి మనకి ఈరోజు కావాల్సింది అభిషేకం, మోర్ అనాయింటింగ్. అభిషేకం కావాలి. డబ్బులు కావాలనుకుంటాం, వస్తువులు కావాలనుకుంటాం, భూమి మీద జీవితం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కావాలనుకుంటాం, శాశ్వతమైంది అనుకుంటాం. అవన్నీ ఉన్నా లేకపోయినా అభిషేకం అయితే తప్పనిసరి. రోజు భోజనం చేయడం ఎంత అవసరమో రోజు మనం పొందాల్సిన అభిషేకం కూడా అంతే అవసరం, అంతకంటే ఎక్కువ. ఇది అశాశ్వతం కానీ అది శాశ్వతమైంది. అనాయింటింగ్ ఈజ్ ఫర్ ఎవర్ లాస్టింగ్ అనాయింటింగ్. అభిషేకం అనేది శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3:11 నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. అగ్నితో బాప్తిస్మము, అనాయింటింగ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ అనాయింటింగ్, మీరు పొందిన అభిషేకము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకు అభిషేకం కావాలి. టు అనాయింట్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అని రాయబడింది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. చూసారా, మరి థర్డ్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి అనాయింటెడ్. దాన్ని నిర్మించడానికి కూడా వాతావరణం సిద్ధంగా ఉంది, సిద్ధపడుతున్నారు. ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. యుద్ధ వాతావరణం నెలకొంది. తెగుళ్ళు, భూకంపాలు,
భూకంపాలు వరుసగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. తెగుళ్ళు అయితే ఇక మనం చూస్తున్న కరోనా తెగులు. ఇక యుద్ధాలంటే మన కళ్ళ ముందే యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం మీరు వింటారు అన్నాడు. భయంకరమైన యుద్ధాలు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగిపోయాయి. ఇక ప్రపంచం ఎదురు చూస్తుంది మూడవ ప్రపంచ యుద్ధం. అలాగే మూడవ మందిర నిర్మాణం, ఇశ్రాయేల్ దేశంలో కట్టబడబోయే ఆ థర్డ్ టెంపుల్ నిర్మాణం కొరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కనుక నిర్మించడం జరిగితే, వెన్ దట్ థర్డ్ టెంపుల్ ఈజ్ స్టార్టెడ్ బిల్డింగ్, ఒకవేళ అది నిర్మాణం జరిగితే మాత్రం వెంటనే ర్యాప్చర్ టేక్స్ ప్లేస్. ఇమ్మీడియట్లీ ర్యాప్చర్ టేక్స్ ప్లేస్. అంటే థర్డ్ టెంపుల్కు ర్యాప్చర్కు లింక్ ఉన్నది. ఆ థర్డ్ టెంపుల్ ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో ర్యాప్చర్ జరగడం వెంటనే జరిగిపోతాయి. చూసారా, థర్డ్ టెంపుల్ కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? మీరందరూ అభిషేకంతో నింపబడి ఉన్నారా? నిజంగా వాక్యం కొరకే జీవిస్తున్నారా? దేవుని కొరకే జీవిస్తున్నారా? ఎందుకంటే వధువులో అభిషేకం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము, ఆ యొక్క నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము అభిషేకంతో నిండి ఉన్నది. ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఫుల్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకంతో నిండి ఉన్నటువంటిది. ఈరోజు మనకు కావాల్సింది ఇది ఒకటే, అనాయింటింగ్ ఓన్లీ. ఇక్కడ పొందుకున్న అభిషేకం అక్కడ మనకు శాశ్వతంగా ఉంటుంది. ఆ అభిషేకమే మనల్ని రేపు ఎత్తబడే ఆ శక్తిని ఇస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టుడే. ఈరోజు మనకు కావాల్సింది అభిషేకం. అది ధనము కంటే విలువైంది, వస్తువుల కంటే విలువైంది, ఈ భూమి మీద ఉన్న మనుషుల కంటే, అందరికంటే విలువైంది, అందరి అభిప్రాయాల కంటే గొప్పది అభిషేకం. ఎస్, వీ నీడ్ అనాయింటింగ్. ప్రవక్తలు అభిషేకించబడిన వారే, రాజులు దేవుని కొరకు అభిషేకించబడిన వారు, 7 సంఘకాల దూతలు అభిషేకించబడిన వారు, 5 ఫోల్డ్ మినిస్ట్రీ అభిషేకించబడిన వారే, 5 రకాల పరిచర్యలో. అందులో మరి అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు, అపోజల్స్, ప్రాఫెట్స్, evangelists and pastors and teachers. This 5-fold ministry, anointed ministry, ఈ యొక్క అభిషేకం చాలా గొప్పది. ఈ అభిషేకంలో ఉన్నవారు ధన్యులు. మీరు పొందినటువంటి అభిషేకం, అనాయింటింగ్. ఎస్, బ్రైడ్ ఈస్ టు బి అనాయింటెడ్. బ్రైడ్ ఈస్ ఫుల్ ఆఫ్ అనాయింటెడ్. వధువు అభిషేకంతో నిండి ఉన్నది. నిజమైన వధువులో అభిషేకం ఉంటుంది. ప్రియులరా, మరి ఈరోజు మనకు అభిషేకం కావాలి. మనము ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలోను పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ఆ మాటలు చెప్పినట్టుగా రాయబడింది. జాన్ 7:37, యోహాను సువార్త 7:37లో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు అభిషేకం ఇస్తున్నాడు. ఓన్లీ బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ద అనాయింటింగ్. వధువుకు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకం. వధువు మాత్రమే ఆత్మతో నింపబడుతుంది. వధువు మాత్రమే ఎత్తబడుతుంది. సంఘం విడవబడుతుంది. అన్ని జనులు విడవబడుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితితో మీరు ఆలోచించండి. ఒక్కసారి విడవబడితే అది ఎంత భయంకరం. ఆ రోజు మరి మోషే తన ఇశ్రాయేలీలందరినీ ఎర్ర సముద్రం దాటి బయటికి తీసుకొని వచ్చినప్పుడు, ఆ ఒడ్డున వాళ్ళు నిలబడ్డప్పుడు, ఫరో తన సైన్యాలు ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయినప్పుడు ఒక క్షణంలో వాళ్ళు మునిగిపోయారు. ఒక క్షణంలో వీళ్ళు బయటపడ్డారు. చూసారా, మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చి మిగిలిన వారిని, అనగా ఆ యొక్క ఐగుప్తు సైన్యాలు, ఐగుప్తు రాజు ఫరో కూడా అందులో మునిగిపోయినట్టు రాయబడింది. ఫరో ఆయన సైన్యాలు ఒక్క క్షణంలో అలా జరిగిపోయింది. అంతే, అంతా ఎక్కడిదక్కడ అయిపోయింది, సమాధానం అయిపోయింది. అంతే, ఏం కనబడలేదు. ఇక అలా ఉండబోతుంది ర్యాప్చర్ కూడా. ఎత్తబట్టు కూడా అలాగే ఉండబోతుంది. ఒక క్షణంలో అంతా జరిగిపోతుంది. జస్ట్ ఎ మూమెంట్, ట్వింకిల్ ఆఫ్ ఐ, కనురెప్పపాటులో దొంగ ఏ విధంగా వస్తాడో ప్రభుని యేసుక్రీస్తు అలా వస్తానని చెప్పాడు. థీఫ్ ఇన్ ద మిడ్ నైట్, అర్ధరాత్రి దొంగ వలె వస్తానన్నాడు. దొంగ వస్తే దోచుకొని పోవడానికి వస్తాడు. ఏం దోచుకొని వెళ్తాడు? మరి ప్రభుని యేసుక్రీస్తు వధువును దోచుకొని వెళ్తున్నాడు. వధువును తీసుకొని పోవడానికి వస్తున్నాడు. అంతేకాదు, ఒక ఇంట్లో దొంగతనం జరిగితే అక్కడ అలజడి ఉంటుంది. ఒక ప్రాంతంలో దొంగతనాలు ఈ మధ్య భూమి మీద ఎక్కువ జరుగుతున్నాయి. ఎంతో అలజడి ఉంటుంది. ఈ ప్రపంచం, విడబడిన ప్రపంచంలో అలజడి ఉండబోతుంది. భయంకరమైన భూకంపాలు ఉండబోతున్నాయి. రాబోయే ఉగ్రత దినాలు ఉండబోతున్నాయి.
బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ హిస్ బ్రైడ్. దేవుడు తన వధువును లేపబోతున్నాడు. ఈ భూమి ఆకర్షణను దాటిపోతుంది వధువు. ఏ రాకెట్ అయినా భూమి ఆకర్షణ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ను ఆపోజిట్గా పనిచేయాలి. బ్రైడ్కు ఏ ఫోర్స్ అక్కర్లేదు. ద అనాయింటింగ్ విచ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్ హెల్పింగ్ హర్ టు గో ఇన్ ద ర్యాప్చర్. తాను పొందినటువంటి అభిషేకము వధువును తీసుకొని పోతుంది. కాబట్టి ప్రియులారా, మరి పరిశుద్ధాత్మను పొందుట అనే గొప్ప కార్యం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చివరి మాటలు కూడా అవే చెప్పాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, బాప్తిసం ఇవ్వండి, అవన్నీ చెప్పి మీరు శక్తి పొందేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. అంటిల్ యు రిసీవ్ పవర్ ఫ్రమ్ అబవ్, పవర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి శక్తి పొందేంత వరకు మీరు నిలబడాలి. జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, వాక్యం ఎంతైనా చదవచ్చు. విస్తారమైన వాక్యం బైబిల్ అంతా మరి వర్తమానాలు మొత్తం బుర్రలో ఉండొచ్చు, కానీ అనాయింటింగ్ ఉండాలి. చూసారా, చాలామంది జ్ఞానం మీద పడుతున్నారు, అనాయింటింగ్ పక్కకు పెట్టేశారు, జ్ఞానం వెంబడి పడుతున్నారు. వాక్య జ్ఞానం మర్మాలు అంటున్నారు. అవును, మర్మాలు అవసరమే. మర్మం ఉన్నప్పుడు మనం చాలా లోతుగా వెళ్తాం. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆత్మీయ జీవితం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన నోట వచ్చే ప్రతి మాట అది అధికారంతో వస్తుంది, అభిషేకంతో వస్తుంది. ద అనాయింటింగ్ ఈజ్ రిలీజ్డ్ బికాస్ ద అనాయింటింగ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద పర్సన్. ఏ వ్యక్తిలో అభిషేకం ఉంటుందో ఆ అభిషేకం విడుదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మన సంఘకాల దూత మనకిచ్చినటువంటి వర్తమానం చివరి గడియ వర్తమానం, అంత్యకాల వర్తమానం, అభిషేకంతో కూడినటువంటి వర్తమానం, ఫుల్లీ అనాయింటెడ్. ఎందుకంటే ఆయన అభిషేకించబడిన ప్రవక్త. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట అభిషేకించబడింది. ఎవ్రీ వర్డ్ అనాయింటెడ్ వర్డ్, ప్రాఫిటిక్ అనాయింటింగ్, ప్రవక్త యొక్క ప్రవచనాత్మకమైన అభిషేకం. అనేక ప్రవచనాలు కూడా బయలుపరచబడ్డాయి. కాబట్టి ఈ దానియేలు 70 వారాలు ప్రవక్త ద్వారా బయలుపరచబడ్డాయి ఆ మర్మమైన విషయాలు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, టు అనాయింట్ ద మోస్ట్ హోలీ ప్లేస్. చూసారా, అతి పరిశుద్ధ స్థలము అభిషేకంతో అతి పరిశుద్ధమైపోతుంది. ఏ స్థలమైనా అభిషేకించబడితేనే అది పరిశుద్ధమైంది. ఏ వ్యక్తి అయినా అభిషేకించబడితేనే పరిశుద్ధమైన వ్యక్తి. ఏ సంఘమైన, మందిరమైన, పట్టణమైన, ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం ఫుల్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకంతో నింపబడినప్పుడే ఆ అభిషేకాన్ని బట్టి అది పరిశుద్ధమైనది. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హోలీ. మన మీదకి అభిషేకం దిగితేనే మనం పరిశుద్ధులం. మనలో అభిషేకం ఉంటేనే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే రెవల్యూషన్ 22:17, 22:17, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. జీవజలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము అన్నాడు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. బ్రైడ్ అండ్ ద స్పిరిట్, దే ఆర్ బోత్ ఆర్ వన్. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వధువు ఇద్దరు ఏకమవుతున్నారు, బికమింగ్ వన్. ఎందుకంటే మరి ఆత్మ లేకుండా వధువే లేదు. బికాస్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ద బ్రైడ్ ఈస్ గెటింగ్ రెడీ. పరిశుద్ధాత్మతో వధువు సిద్ధపడుతుంది. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెబుతున్నారు. అండ్ ద స్పిరిట్ అండ్ ద బ్రైడ్ సే కమ్, లెట్ హిమ్ దట్ హియరెత్ సే కమ్, లెట్ హిమ్ దట్ ఈజ్ థర్స్ట్ కమ్. అంటే దప్పిగలవాడు కూడా వచ్చి ఉచితముగా పుచ్చుకొననిమ్ము అన్నాడు. టేక్ ద వాటర్ ఆఫ్ లైఫ్ ఫ్రీలీ. ఉచితం అంటున్నాడు. ద హోలీ గోస్ట్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ద హోలీ గోస్ట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మనగా మరి ఆ పరిశుద్ధాత్మ కృపా వరాలు వేరు, కానీ పరిశుద్ధాత్మను పొందడం అనేది కూడా దేవుని యొక్క వరం. గాడ్స్ స్పిరిట్, గాడ్స్ గిఫ్ట్. సాల్వేషన్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ర్యాప్చర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఎత్తబట్ట అనేది కూడా దేవుని యొక్క కృప వరం. అదొక కృప. అది కృపలో ఉన్న వారికి అది ఎత్తబట్ట జరుగుతుంది. నిజంగా ఆ యొక్క అభిషేకం ఎవరి లోపల ఉందో వారు ఎత్తబడుతున్నారు. ఆ అభిషేకం ఎవరు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు ఎత్తబడుతున్నారు. ఆ అభిషేకం ఎవరి లోపల ఉందో వాళ్ళ జీవితం చాలా భిన్నంగా ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. అభిషేకంతో కూడినటువంటి జీవితం. అది ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. వ్యక్తిగత ప్రార్థన జీవితం నీకు అభిషేకం ఇస్తుంది. వాక్యము, ప్రార్థన రెండు సమపాళ్లలో కొనసాగాలి. వ్యక్తిగత జీవితంలో నీ పర్సనల్ లైఫ్ దేవునితో సమయం గడపాలి. నువ్వు దేవునితో సమయం గడపడానికి బదులుగా మనుషులతో ఎక్కువ గడుపుతుండొచ్చు.
ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఎక్కువగా మనుషులతో కానీ లేదా నీ కుటుంబ సభ్యులతో కానీ భోజనంతో ఈ భూ సంబంధమైన వాటితో ఎక్కువ సమయం గడిపే ప్రమాదం ఉంది. ప్రియులరా, ఇలాంటి క్రిటికల్ టైంలోనే ర్యాప్చర్ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ సూచనలు మాత్రం చెప్పబడ్డాయి. అంజూరపు చెట్టు చిగురించుట అతి ప్రధానమైన సూచన, అది జరిగిపోయింది. కాబట్టి ఈరోజు మనకు కావలసినటువంటి అభిషేకము మనలోనే ఉన్నది. ద అనాయింటింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకడం, పరిశుద్ధాత్మతో నింపబడుట. అపోస్తలులకు చెప్పింది మొట్టమొదటి మాట అదే. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు చివరిగా చెప్పిన మాట అదే. ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. పెంతెకోస్తు దినమున వారు పొందినటువంటి అభిషేకం. పేతురు అభిషేకించబడిన తర్వాత ఆయన రూపురేఖలే మారిపోయాయి. అభిషేకం పొందిన వ్యక్తిలో అన్నీ మారిపోతాయి. చేంజ్ ఆఫ్ లైఫ్, చేంజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, పవర్ ఇన్ టు యాక్షన్. దేవుని శక్తి క్రియారూపం దాల్చేటువంటి దినం అది. అభిషేకం అంత గొప్పది. అభిషేకం ఉన్న వ్యక్తిలో ఏది కొరతగా ఉండదు. అభిషేకించబడిన వ్యక్తి లోకమును జయించగలడు. అభిషేకం ఉంటే రోగాలను, దయ్యాలను, మనుష్యులను, పరిస్థితులను జయించగలం. అభిషేకంలో అంత మహిమ ఉంది. అది దేవుని అభిషేకం, మనుషులది కాదు. ఇట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకం, యేసుక్రీస్తు యొక్క అభిషేకం అది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అభిషేకం పొందిన మనము ఒకవేళ పొందిన వారైతే ధన్యులము, పొందని వారైతే పొందవలసిన సమయం వచ్చేసింది. ఇంకా ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినములలో ఇక ఆలస్యం ఉండదు, సమయం ఉండదు. సమయం లేదు అని చెబుతున్నాడు. 100 సార్లు 1000 సార్లు చెప్పాడు. చాలాసార్లు చెప్పారులే, ఇంకా బోళ్ళెంత సమయం ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాదు, మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును. ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త 24:42-44 వచనం వరకు. సడన్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, ద ర్యాప్చర్ విల్ టేక్ ప్లేస్. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుట అనే అంశం మనం చూసాం. టు అనాయింట్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అది థర్డ్ టెంపుల్ ఈస్ గోయింగ్ టు బి అనాయింటెడ్. యూదులకు ఒక మందిరం కట్టబడాలి. ఇప్పుడు అది అభిషేకించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందులో పరిచర్య చేయబోతున్నాడు, అంటే అందులో ఉండి ఆరాధించబడబోతున్నాడు. ఆయనకు లోకమంతా వధువు పరిచర్య చేయబోతుంది. అంతేకాదు, మరొక అభిషేక స్థలం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం, ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అభిషేకించబడబోతున్నది. దాని నిండా అభిషేకం ఉన్నది. ఎక్కడుంది అంటే అక్కడే ఉంది అభిషేకం. అందులో ఉండబోయే వధువు మీద అభిషేకం ఉన్నది. ద అనాయింటింగ్ ఈజ్ అపాన్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ఉండబోయే ప్రజల మీద అభిషేకం ఉంటుంది అంటున్నాడు. ప్రాఫిట్ సేస్, ప్రవక్త అంటున్నాడు, వారి మీద అభిషేకం ఉండబోతుంది. వారు అభిషేకించబడిన ప్రజలై ఉన్నారు. సీ, వీ నీడ్ మోర్ అనాయింటింగ్. మనందరికీ ఈరోజు కావాల్సింది, అన్నింటికంటే ముఖ్యమైనది, అత్యవసరమైనది అభిషేకం. గాడ్స్ పవర్, గాడ్స్ అనాయింటింగ్, ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. టు అనాయింట్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. నిజంగా మనం అభిషేకించబడితే అతి పరిశుద్ధంగా మారిపోతాం. అంతే, అభిషేకించబడితేనే అది పరిశుద్ధమగును అన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక, ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించునుగాక, ఆయన ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని అభిషేకించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అని రాయబడిన లేఖనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో గాబ్రియేలు దర్శించినటువంటి 6 ఉద్దేశములలో చివరి ఉద్దేశం మేము ఈరోజు ధ్యానించుటకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. అయోగ్యులము, అపాత్రులము, అతి పరిశుద్ధమైన లేఖనాలు మేము ధ్యానించుటకు మేము ఏపాటి వారము తండ్రి. మర్మమైన వాక్య ప్రత్యక్షత బయలుపరచుటకు నీవు మమ్మను ఏర్పరచుకొని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్కును అభిషేకించి, ప్రతి వాక్కును అభిషేకించి పంపించండి. ఈ వాక్యం ఎవరిని తాకుతుందో వారిని అభిషేకించండి నాయన. ఆశీర్వదించమని, వాక్యమందు లోతుగా వెళ్ళుటకు సిద్ధపరచమని, ఎత్తబడే విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. ఎత్తబడే అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం, సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము తోడయండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని యొక్క అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మాభిషేకము మీ అందు నిలుచునుగాక, మీ మీద నిలుచునుగాక, మీలో నింపబడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.